లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్నటువంటి స్వామివారి దర్శనాలు, అంటే 10 రోజుల పాటు జరుగుతున్నటువంటి దర్శనాలు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే దీని గురించి మాట్లాడారు. అసలు ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది, నిజంగా ఎన్ని రోజులు దర్శనానికి అవకాశం కల్పించాలో మనతో పాటు మాట్లాడడానికి లైవ్ కాల్లో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. నమస్తే. అసలు ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది? వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకరోజు మాత్రమే దర్శన భాగ్యం కల్పించాలా, లేదంటే ప్రస్తుతం జరుగుతున్నట్లుగా 10 రోజుల వరకు అవకాశం ఇవ్వవచ్చా ఉత్తర ద్వార దర్శనం ద్వారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. ఇప్పుడు ఇది వైకుంఠ ఏకాదశి అని అంటారు. దీన్ని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. శయన ఏకాదశి తర్వాత ఉత్థాన ఏకాదశి రెండు ఉంటాయి. సో ఉత్తరాయణము ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఉత్థాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తాడు. దీన్ని ఏమంటారు అంటే ఆధాన కాలము అంటారు. ఉత్తరాయణ కాలం అంటే మనము చేసేటువంటి యజ్ఞ యాగాదులు పూజలు వాటి యొక్క ఫలితాలని స్వామి మన యొక్క కర్మ ఫలితాన్ని మొత్తం స్వీకరించేటువంటి సమయం. అందుకే దీన్ని ఉత్థాన ఏకాదశి తర్వాత వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి అంటే అర్థం ఏమిటంటే మోక్ష సిద్ధి కలిగించేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి మొదలు మనకి పెద్ద ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు. ఏది ఆషాఢ మాసంలో వచ్చేది. ఈ 6 నెలల కాలం ఏంటంటే గనక ఆధాన కాలము, అంటే భగవంతుడు మన యొక్క సేవల్ని మన యొక్క కర్మ ఫలాన్ని స్వీకరిస్తాడు. అందులో ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేయాలి అని ఏంటంటే గనక ఆగమ శాస్త్ర నియమ ప్రకారం ఏంటంటే ఒక్క రోజు ఇది వైకుంఠ ద్వార దర్శనము అంటారు. పూర్వకాలములో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సరయు నదిలో తాను మునిగిపోయేటప్పుడు భక్తులందరినీ పిలిచాడు. ఇదే వైకుంఠ ఏకాదశి సమయంలో భక్తులందరినీ పిలిచాడు. సమాయాత సమాయాత ఏ మోక్ష పదేచ్ఛవ అని చెప్పేసి, ఎవరికైతే మోక్షం రావాలో నాతో కలిసి రండి అని స్వామివారు పిలిచారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం, అంటే ఉత్తర మార్గంలో వెళ్ళడానికి ఉత్తర ద్వార దర్శనం. అందుకే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనం. ఇది ఒక్కరోజు ఉండేది, ముందు ఒక్కరోజు ఉండేది. తర్వాత వ్యాసరాజ తీర్థుల వారు తంత్రసార ఆగమ ప్రకారము ద్వాదశిని కూడా యాడ్ చేశారు. ఎందుకోసం అంటే ఒక్కొక్క రోజు ఈ ఏకాదశి 2 రోజులు వచ్చేది. సో ధర్మశాస్త్ర ప్రకారము ఒక రోజు 2 రోజులు ఇలా ఆలోచన చేసి వాళ్ళు 2 రోజులు కేటాయించడం జరిగింది. తర్వాత ఈ కొత్తగా స్టార్ట్ చేశారు. మరి భక్తుల యొక్క సౌలభ్యత అనుకోనో, లేకపోతే డబ్బులు కావాలనో, లేకపోతే వాళ్ళ ఇష్టారాజ్యమనో తెలియదు కానీ ఈ 10 రోజులది కొత్త ట్రెండ్ వీళ్ళు స్టార్ట్ చేసింది. వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సమయంలో వచ్చింది. ఇది ఆగమ శాస్త్ర విరుద్ధం. ఇలా చేయకూడదు. ఎందుకోసమంటే గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన అనేమో కరుము పాలు అన్నట్టు మనకి కొన్ని ఆస్పిషియస్ డేస్ వస్తాయి. ఆస్పిషియస్ డే అది ఎంత ఉందో అంతవరకే ముహూర్తం వాడుకోవాలి. ఇది ఉంది కదా, 10 రోజులు చేసేసేయండి, 20 రోజులు చేసేయండి. ఇప్పుడు కూడా మొత్తం 365 డేస్ ఓపెన్ చేయండి. ఏం నష్టం ఉంది? ఎవరికి నష్టం ఉంది? అది కాదు కదా పద్ధతి. ఒక పద్ధతి ఉంది. ఈ వైకుంఠ ద్వార దర్శనము అంటే వైకుంఠ ఏకాదశి, అది ఒక్క రోజుకి అది మంచిది. అది అక్కడ చేస్తే సరిపోతుంది. కానీ వీళ్ళు ఎందుకు అలా చేశారో మాత్రం తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మాత్రం అబ్సల్యూట్లీ రైట్. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆగమ సిద్ధాంత పండితులను అడిగినా, నేను కూడా పాంచరాత్ర ఆగమం చదువుకున్నాను కాబట్టి మాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది వైకుంఠ ద్వార దర్శనం ఒక్కరోజే. అయితే ద్వాదశి పరివ్యాప్తంగా ఏకాదశి యొక్క శక్తి కూడా ఉంటుంది కాబట్టి ద్వాదశి నాడు కూడా చేసేటువంటి వాళ్ళు ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులకి పరివ్యాప్తం ఉండేది. ఇది రాను రాను కమర్షియలైజ్ చేసి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తం కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ చేసేసారు. ఇది రాంగ్. ఇది కరెక్ట్ కాదు. ఇది అందుకే దాని ఎఫెక్ట్ కూడా మనకి చూపించింది. ఆ స్టాంపేడ్ లో 6 చనిపోయారు. ఎంత దారుణం అది. అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు మనకి ప్రకృతి ఏదో ఒక రూపంలో ఇనిషియేట్ చేస్తుంది. దేన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని ప్రకృతి మనకి ఇనిషియేట్ చేస్తుంది. అది ఇనిషియేట్ చేసినప్పుడు మనం అది ఎలా చెప్తుందో అలా వినాలి. ఇప్పటి వరకు తిరుమలలో ఇలాంటి స్టాంపేడ్స్ ఎప్పుడు జరగల.
ఫస్ట్ టైం జరుగుతుంది ఈ స్టాంపెడ్. ఇది మూకుమ్మడిగా 6 చనిపోవడం అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఈ న్యూస్ వాళ్ళకి ఇంకెక్కువ తెలిసింది ఉంటుంది. ఇలా జనాలు చనిపోవడం అయినప్పుడు చూడలేదు. స్వామివారి దర్శనం కోసం అని పోయి ఇలా జనాలు చనిపోవడము, దెబ్బలు తినడం ఇప్పటిదాకా చూడలేదు. ఇదేదో స్వామివారి మీద ద్వేషంతో ఎవరైనా చేస్తున్నారా అని మాత్రం ఇదైతే ఒక సింప్టమ్. ఏంటంటే మీరు విరుద్ధంగా వెళ్తున్నారు, ఇది ఒక సింప్టమ్. ఇంకోటి ఆ తిరుమల స్వామివారి యొక్క లడ్డూలు కూడా అబాస్పాలు అపవిత్రం చేస్తున్నారు, అపవిత్రం చేశారు. నేను ఇప్పటికి కూడా గౌరవ బిఆర్ నాయుడు గారికి, చైర్మన్ గారికి చెప్తున్నాను. ఎందుకోసమంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి చాలా బిజీ ఉంటారు కాబట్టి ఆయన ఆర్డర్ మాత్రం పాస్ చేయగలుగుతారు తప్ప 24/7 దీన్ని చూడలేరు. కాబట్టి నేను గౌరవ బిఆర్ నాయుడు గారికి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఆగమ శాస్త్ర పండితుల్ని కూర్చోబెట్టుకోండి. ఉత్తరాది మఠము, రాఘవేంద్ర స్వామి మఠము, కంచి కామకోటి పీఠాధిపతులు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామానుజాచార్య పీఠాధిపతులు, ద్వారకా పీఠాధిపతులు, ఇలా కొన్ని పీఠాలు ఒక అత్యంత కీలకమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పీఠాలు. ఆ పీఠాధిపతులందరినీ కూర్చోబెట్టి మీరు ఏవైనా రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ పీఠాధిపతులతో కూడా మాట్లాడండి. మీ చైర్మన్ పదవికి సంబంధించి ఎవరైతే కనుక టీటీడీ మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా రాజకీయంగా ఎదిగి ప్రజా ఆదరణతో వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ ఆగమ శాస్త్రంలో మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ నీళ్ళు. ఆగమ శాస్త్ర పండితులు, పీఠాధిపతులు. ఎందుకోసమంటే ఇవాళ తిరుమలకు ఒక వైశిష్ట్యత ఉంది. తిరుమలకు భక్తులు వస్తున్నారు అంటే కారణము మీ టీటీడీ మెంబర్ వల్ల కాదు, కారణము వెనుక ఉండేటువంటి పీఠాధిపతులు మాలాంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు, శాస్త్ర పండితులు, చాగంటి కోటేశ్వరరావు గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి గారు, ఇలా మహానుభావులు ఎంతో మంది. మేమంతా కూడా తిరుమల వైశిష్ట్యత గురించి చెబుతున్నాం కాబట్టి ఆ వైశిష్ట్యత విని ప్రజలు ఎంతో నమ్మకంతో అక్కడికి వస్తున్నారు. అలాగే స్వామివారి మహత్యం, స్వామివారి గొప్పతనం గురించి కూడా భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అలాగే స్వామివారు కూడా అనేక వరాలు కూడా ఇస్తుంటారు. కాబట్టి ఎవరైనా కూడా, హైందవులుగా ఉన్న ఎవరైనా కూడా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తారు మీరు చెప్పినట్టు. అలాగే ఇప్పుడు గతంలో టీటీడీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, దీన్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు 1 రోజు లేదా 2 రోజుల నుంచి 10 రోజులకు పొడిగించేటప్పుడు ఇలా ఆగమ శాస్త్ర పండితుల్ని, మీరు చెప్పినట్టుగా పీఠాధిపతుల్ని కూర్చోబెట్టి ఏదైనా సూచనలు, సలహాలు లాంటివి ఏమైనా తీసుకున్నారా గతంలో? లేదంటే డైరెక్ట్గా టీటీడీ ఆ నిర్ణయం తీసుకుందనుకోవచ్చా? ఒకటి, పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉన్నన్ని రోజులు తిరుమలకి చాలా మార్పులు వచ్చాయి. తిరుమల చాలా అద్భుతంగా మారిపోయింది. ఆకాశగంగ కానివ్వండి, స్వామివారి యొక్క నిజరూప దర్శనం కానివ్వండి, చాలా ఆగమ శాస్త్ర ప్రకారం పివిఆర్కే ప్రసాద్ గారు తీసుకున్నారు. మీరు ఇప్పటికి కూడా అంతర్యామి పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, ఆయన పుస్తకం కూడా రాశారు. చౌత మీకు అర్థమవుతుంది. పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్న రోజులు తిరుమలలో ఆగమ శాస్త్ర ప్రకారం బ్రహ్మాండంగా నడిచింది. కానీ ఎప్పుడైతే ఆయన మారారో, కొత్త చైర్మన్లు వాళ్ళు వీళ్ళు వచ్చారు, కొత్త పోకడ్లు అనేటివి ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఈ యొక్క టెండర్ విధానం అనేది లేకపోయేది. లడ్డు విషయంలో కానివ్వండి, స్వామివారి ఆగమ శాస్త్ర విషయంలో కానివ్వండి, దర్శన విషయంలో కానివ్వండి, కొత్త పోకడ్లు ఉండేటివి కాదు. మఠాధిపతులు వాళ్ళు ఎలా చెప్తే అలాగే నడిచేది. కాకపోతే ఇప్పుడు కొన్ని కొత్త పోకడ్లు వచ్చేసాయి, అది మార్చాలి. ఆ తర్వాతనే ఇది ₹1,00,00,000 ఏదో స్కీమ్ తీసుకొచ్చారు. మీరు ₹1,00,00,000 పెడితే సంవత్సరంలో ఎవరైనా రావచ్చు అంటే స్వామివారిని పూర్తిగా కమర్షియలైజ్ చేసేసారు. స్వామివారి దగ్గర డబ్బు లేకనా మరి ఇది లేకనో కాదు. ఇప్పుడు కూడా సుప్రభాత సేవ కానీ, ఏదైనా సరే తోమాల సేవలు కానీ ఏమైనా కావాలి అని అంటే సామాన్లకు దొరికేటట్టుగా లేదు. ఎవరైతే డబ్బులు పెట్టారో, ఆల్రెడీ బిఆర్ నాయుడు గారి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, పూర్తిగా స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి, మేము ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేస్తున్నామని చెప్పి. అంటే సామాన్యులకి ఇది కమర్షియల్ కాంప్లెక్స్ చేసేసారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది, అది వాస్తవం. మొన్న బిఆర్ నాయుడు గారు కూడా అదే విషయం చెప్పారు. సో గతంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? పీఠాధిపతులు కావచ్చు, ఆగమ శాస్త్ర పండితులు కావచ్చు, మీరు కావచ్చు, ఇలా ఎందుకు వ్యతిరేకించలేదు? నేను ఆల్రెడీ వ్యతిరేకించాను. మేము ఆల్రెడీ దీని మీద కూడా డిబేట్ చేశాము. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా నేను పంపించాను. దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇది ప్రభుత్వ సంస్థ కాదు, ఇది ఒక ప్రైవేట్ సంస్థ, కాబట్టి మేము మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. అండ్ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము అది ఎవరు కూడా చెప్పేటట్టుగా లేదు. ఎందుకోసమంటే ఒక ప్రభుత్వము ఏదైనా నిర్ణయం తీసుకుంది అనుకోండి, అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండేవి.
ఇప్పుడు కూడా ఏంటంటే కనుక ఇప్పుడు అంతేందుకు ఆ పెద్ద ఆయన కూడా చెప్పారు అప్పట్లో, ఇది కరెక్ట్ కాదు, మీరు ఆగమ శాస్త్ర నియమాలను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి రమణ దీక్షితులు గారు కూడా అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సరే, ఒక మంచి జరిగింది అనుకుందామని అనుకున్నాము. 10 రోజులు ఇది కరెక్ట్ అయితే కాదు, ఆగమ శాస్త్ర ప్రకారం కాదు. కానీ ఒకటి, ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఏంటంటే ఫెసిలిటేట్ చేయాలి అని అంటే మాత్రం చాలా కష్టం. ఎందుకోసమంటే నా అదృష్టరీత్యా నాకు ఒక్క రోజు అవకాశం దొరికింది. కాకపోతే ఒకటి సిస్టమ్ చేయాలి, వైకుంఠ ద్వార దర్శనం ఒక సిస్టమ్ చేయాలి. ఎందుకోసమంటే దీనికి మాత్రం సపరేట్గా ఒక కేటగిరైజ్ చేసి ఒక్కసారి దర్శనం చేసుకునేటువంటి వాళ్లకు మరోసారి దర్శనం లేదు అనేటట్టు చేయాలి. ఎందుకోసం ఒక జన్మ కాలానికి, జీవిత కాలానికి వైకుంఠ ద్వార దర్శనం ఒక్కసారి సరిపోతుంది. ఎందుకంటే అందరికి అవకాశం కల్పించాలి. అది చేస్తే బాగుంటుంది. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేసి 10 రోజులు చేస్తే అదైతే కరెక్ట్ అయితే కాదు. అది ఒకసారి అంటే ఇలా 10 రోజుల పాటు చేసేది ఓన్లీ తిరుమలలో మాత్రమేనా, లేదంటే వేరే ఆలయాల్లో కూడా ఇలాంటి వెసులుబాటు ఉందంటారా? 10 రోజులకి పొడిగించినటువంటి వెసులుబాటు కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనము ట్రెండ్ ఓన్లీ తిరుమల ఒక్కటి మాత్రమే. తిరుమలని చూసి అందరూ కూడా వైష్ణవ ఆలయాలు ప్రారంభం చేశారు. ఇది పాంచరాత్ర ఆగమంలో ఉంటుంది, వైఖానస ఆగమంలో కూడా ఉంటుంది. ఇది కేవలం వైకుంఠ ఏకాదశి రోజు ఒక ద్వారం ఓపెన్ చేస్తారు. తిరుమలకి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, తిరుమల ఆలయ నిర్మాణం జరిగేటప్పుడే, ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారి సమయములో ఉత్తరాది మఠాధీశులు శ్రీ వ్యాసరాజ తీర్థుల వారు తంత్రసార ఆగమ ప్రకారము ఈ ఆలయ నిర్మాణము చేపట్టడం జరిగింది. ఆలయ నిర్మాణం చేపట్టేటప్పుడు స్వామివారి యొక్క గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భగుడికి చుట్టూగా తెలిసి 4.5 ఫీట్లు 5 ఫీట్లు అనుకుంటాను వెడల్పు ఉంటుంది. గర్భగుడికి ఆనుకొని ఇంకొక ప్రాకారం కట్టారు, అంత ప్రాకారం అనేది ఒకటి కట్టారు. అది ఏంటంటే కనుక దక్షిణములో అంటే ఆగ్నేయంలో ఓపెన్ అవుతుంది, ఈశాన్యంలో ఎగ్జిట్ అవుతుంది. ఆ 2 ద్వారాలు వ్యాసరాజ తీర్థుల వారు తయారు చేయించారు, అది పెట్టారు. అప్పుడు వాళ్ళు రెజల్యూషన్ ఏం చేశారు అని అంటే, తిరుమలలో ఇది భూలోక వైకుంఠము, అందుకే వైకుంఠ ద్వారము అని కూడా అంటారు. మనము అక్కడికి లోపల వెళ్ళేసరికి వెండి వాకిలి అంటారు, తర్వాత వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. దాన్ని భూలోక వైకుంఠము అని అంటారు. సో భూలోక వైకుంఠము కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు అంటే కైవల్యం ప్రాప్తి కోసం అని చెప్పి ఇది ఉంటుంది. స్వామివారికి ఎగ్జాక్ట్ గా స్వామివారికి వెనకనే ఒక గోడ, మనం స్వామివారికి మనకి ఒక గోడ అడ్డం లేకపోతే మనము స్వామివారు 6 ఫీట్ల దూరంలో ఉన్నట్టే. అంటే అంత సన్నిధి, స్వామివారి సన్నిధికి మనం వెళతాం. అక్కడ వెనక వైపు మనం వెళతాం కాబట్టి ఆ స్వామివారి చుట్టూ తిరుగుతాం కాబట్టి ఆ యొక్క వైకుంఠ ద్వారానికి అంత స్పెసిఫిక్ గా అప్పుడు రెజల్యూషన్ స్టార్ట్ చేసి ఇది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఈ ద్వారం ఓపెన్ చేయాలి అని చెప్పి, ఒక్కొక్కసారి ద్వాదశి తిథి రోజు కూడా 2 రోజులు ఏకాదశి వస్తుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి నెక్స్ట్ డే ద్వాదశి, ఈ 2 రోజులు మాత్రమే ఈ ద్వారం ఓపెన్ చేయాలి. ఈ ద్వార దర్శనం చేసుకునేటువంటి వాళ్లకు మోక్ష సిద్ధి తథ్యము, ఇందులోపల సందేహము లేదు అని సాక్షాత్తు శ్రీ వ్యాసరాజుల వారు చెప్పారు. ఇది పూర్వకాలం జరిగిన ఆగమ శాస్త్ర నియమం. ఇది 10 రోజులు చేయడం అయితే నాకు తెలిసైతే ఇది కరెక్ట్ కాదు. మళ్ళొక్కసారి మీరు ఉత్తరాది మఠము, శృంగేరి మఠము, కంచి మఠము, ద్వారకా పీఠాధిపతులు అందరినీ కూర్చోబెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు గౌరవ బిఆర్ నాయుడు గారు డిస్కస్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురువు గారు. ఇది జ్యోతిష్య పండితులు ప్రదీప్ జోషి గారు చెప్తున్నట్టుగా ఇప్పటికైనా టీటీడీ వెంటనే నిర్ణయం తీసుకొని ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారితో ఒక సమావేశం నిర్వహించి వెంటనే ఈ నిర్ణయం మీద పునరాలోచన చేయాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. కేవలం 1 రోజు లేదంటే ద్వాదశ రోజు కూడా 2వ రోజు మాత్రమే అవకాశం కల్పించాలి. 10 రోజులు చేయడం అనేది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఆయన చెబుతున్నారు.